హాయ్ అండి. శారీ తోటి పరికిణి సెట్ అయితే డిజైన్ చేశాను. ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను రండి. ఓకేనా? ఫస్ట్ అయితే పరికిణి చూపిస్తాను, తర్వాత బ్లౌజ్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఇదిగోండి, ఇదైతే శారీ అనమాట. అంటే కంచి పట్టు శారీ అండి. బార్డర్ వచ్చేసరికి చూసారు కదా, లైట్ మెరూన్. ఇదంతా శారీ అంతా కూడా పింక్ కలర్ అనమాట. అయితే బ్లౌజ్ అయితే శారీలో బ్లౌజ్ అయితే వచ్చింది మనకి. ఆ కలర్ మెరూన్ కలర్ ఉంది కదా, బార్డర్ కలర్, ఆ కలర్ అయితే బ్లౌజ్ వచ్చింది. కానీ కస్టమర్ ఏం చేశారు అనేసి అంటే ఈ కలర్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకుని డై చేయించుకున్నారనమాట. అంటే ఎక్కడ మాకు లేదండి, హైదరాబాద్లో డై చేయించుకుని తీసుకొచ్చారు. ఇక్కడ వర్క్ అయితే చేయించుకుందాము అని చెప్పి చూసారు కదా, మొత్తం ఐరన్ ఫ్రిల్స్ అనేవి పెట్టించాను. ఇలాగా చూడండి, కంచిపట్టు శారీ అండి. శారీ అయితే చాలా కాస్ట్లీ అనండి. కాకపోతే వాళ్ళు ఇలా లెహంగా డిజైన్ చేయించుకోవాలని చెప్పి అనుకున్నారంట. అంటే క్లాత్ తీసుకుంటే ఏమవుతుందంటే, క్లాత్ అయితే మాత్రం అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా 3 మీటర్లన్నర అలా 3-3 మీటర్స్ అలా వస్తూ ఉంటుంది కదా, తగ్గుతుంది కదా. శారీ అయితే కుర్చీలు ఎక్కువ వస్తాయి అని చెప్పి శారీ తీసుకున్నారండి. ఇలా డోర్ హ్యాంగింగ్స్ చూసారా ఎంత సన్నగా వచ్చినాయో. డోరీ ఇదిగోండి చాలా సన్నగా వచ్చినాయి. కింద క్లాత్ తోటి హ్యాంగింగ్స్ అయితే వేయించాను. ఇదిగోండి ఇలాగా ఈ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ క్లాత్ ని ఇలా హ్యాంగింగ్స్ అయితే వేయించాను. కింద అయితే కట్ వచ్చింది. చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో ఫినిషింగ్ అంతా కూడా. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ కలర్ అనమాట, సేమ్ కలర్ చూసారు కదా. ఇలా కస్టమర్ ఏంటంటే డై చేయించుకున్నారండి. ఇది ప్లెయిన్ పట్టు అనమాట. ఇది ప్లెయిన్ అండి, ప్యూర్ పట్టు. ఇది వచ్చేసరికి 1500 అలా ఉండొచ్చు. మేము వాడేదేమో రా సిల్క్ అనమాట. అది ఎక్కడైనా దొరుకుతుంది. చూసారు కదా, ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి ఇలా బోట్ నెక్ అండి, బ్యాక్ అనమాట. బ్యాక్ అంతా కూడా హై నెక్ పెట్టించి ఎక్కడ కూడా ఓపెన్ ఏం పెట్టించలేదు. సేమ్ కలర్ మళ్ళీ నెట్ క్లాత్ అంటే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి మధ్యలో ఇలాగా నెట్ అయితే వేయించాలి. చూడండి స్టెప్ కింద ఇది వర్క్ చేసిన తర్వాత, ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ మళ్ళీ కట్ బిట్స్ తోటి పోస్టులు అయితే వేయించాను. ఇదంతా కూడా ఫినిషింగ్ వర్క్ అనమాట కదా. కట్ బీడ్స్ జర్దోస్తి అనమాట. మొత్తం నాట్ వర్క్ అండి. మధ్యలో ఇదంతా కూడా నాట్ వర్క్ చూసారు కదా. ఇదంతా కూడా చాలా టైం పడుతుంది. హ్యాండ్ వచ్చేసరికి చిన్న పప్పు పెట్టమన్నారు. సో నాకు మధ్యలో మాత్రమే నెట్ క్లాత్ కావాలి అని చెప్పి అడిగారు అనమాట. సో అందుకని ఏం చేశాను అనేసి అంటే ఇది బార్డర్ అనేది వేసాను, పైన బ్లౌజ్ పీస్ ఉంచాను. మధ్యలో నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా చేశానంటే, మరీ డైరెక్ట్ గా ఇలా వేసినా బాగోదు కదా అని చెప్పి ఇలా వీ షేప్ అనేది ఇచ్చి ఇక్కడ వర్క్ చేయించాను అనమాట. ఇదిగో చూసారు కదా, ఇదంతా కూడా వర్క్ అండి. నాట్ వర్క్, చెమ్కీ తోటి నాట్ వర్క్ అనమాట. చాలా టైం అయితే పట్టింది ఈ వర్క్ అంతా కూడా. ఇది ఫినిషింగ్ వర్క్ అండి. దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కదండి. హ్యాంగింగ్స్ అయితే సేమ్ అంటే లెహెంగా కలర్ హ్యాంగింగ్స్ అనేవి వేయించాను అనమాట. ఫ్రంట్ కూడా డిఫరెంట్ గానేనండి. అంటే డిఫరెంట్ గా అంటే నెక్ షేప్ అనమాట. చూసారు కదా, ఫ్రంట్ షేప్ వచ్చేసరికి కస్టమర్ ఈ షేపే కావాలి అని చెప్పి అడిగారు అనమాట. సో అందుకని ఆ షేప్ అనేది ఇచ్చి మనం బ్యాక్ ఫ్రంట్ ఏదైతే వర్క్ చేస్తామో సేమ్ అదే వర్క్ అనేది ఇక్కడ చేశాను. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ప్రింట్స్ కట్ అనమాట. ఇలా డిజైన్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి. కంప్లీట్ గా ఇదంతా కూడా ఫినిషింగ్ వర్క్ అనమాట. ఎవరైనా ఒకవేళ చేయించుకోవాలి మాతో అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదండి, 9849964645 కాంటాక్ట్ అవ్వండి. వీడియో వస్తే లైక్ చేయండి. అలాగే ఇది ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి.